హలో నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ అనాలిసిస్‌లో ముందుగా ఆంధ్రప్రభ పేపర్‌లో వచ్చిన వార్తను చూద్దాం. స్థానిక తంత్రం అంట. స్థానిక తంత్రమా? స్థానిక కుతంత్రమా తెలవట్లే. బీసీలకి 42% రిజర్వేషన్లు ఇస్తామని కామారెడ్డి డిక్లరేషన్‌తోని కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకొచ్చింది. ఎన్నికల్లో ఓట్లు ఎంచుకుంది. అధికారంలోకొచ్చింది. ఇప్పుడు ఆ 42% కోసం కుప్పిగంతులేస్తుంది. ఢిల్లీలో ఒక రకమైన కుప్పిగంతులు, హైదరాబాద్‌లో ఒక రకమైన కుప్పిగంతులు, బీసీ సంఘాలతోని ఇంకొక రకమైన కుప్పిగంతులు. అనేక మలుపులు తిప్పుతున్నారు దాన్ని. ఇది తంత్రమా? కుతంత్రమా? కుట్రనా? అర్థం కావట్లేదు గానీ, బీసీలనైతే ఒక అయోమయంలో, గందరగోళంలో పెట్టారు. ఏదో చేస్తున్నట్టు, ఏదో జరుగుతున్నట్టు అనిపిస్తుంది గానీ, ఏం జరగట్లే. ఆడ ఏం వచ్చినట్లేదు, ఫలితం చూసినట్లేదు మనం. బీసీలకి కాంగ్రెస్ పార్టీ ఏదో చేయటానికి ప్రయత్నం చేస్తున్నట్టయితే ఒక ఎస్టాబ్లిష్ చేశారు. కానీ ఏం చేస్తుందంటే అల్టిమేట్‌గా రిజల్ట్ లేదు. కులగణన కానించి మొదలుపెడితే, డెడికేటెడ్ కమిషన్ కానించి మొదలుపెడితే ఈ రోజు వరకు మొత్తం గూడా ఏదో చేస్తుంది అనే ఒక వాతావరణం తప్ప చేసిన దాఖలాలు కనపడలే. కులగణన, డెడికేటెడ్ కమిషన్ రిపోర్టు దానిపైన అనేక అనుమానాలున్నాయి. 56% బీసీలు ఉన్నారు. అందులో మళ్ళా ఒక 10% ముస్లింలు కలిపి ఉన్నారు అని చెప్పన్నారు. 46% అసలైన బీసీలు అనంటే తగ్గించారు ఉన్న లెక్కనని బీసీ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేసినాయి గతంలో. సరే అది పోయినా అసలు ఈ 42% ఇచ్చే దాంట్లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పరిస్థితి లేదు కాబట్టి పార్టీ పరంగా ఇస్తామని కొద్ది రోజులు. లేదు మనం బిల్లు పాస్ చేసి రాష్ట్రపతికి అయితే పంపుదాం. ఏకగ్రీవంగానే అది పంపారు. ఆ పంపే ఆ బిల్లు పాస్ చేసే సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా ఈ బిల్లును పంపడమే కాదు అఖిల పక్షాన్ని తీసుకొని ఢిల్లీకి పోయి అక్కడనే తెలుసుకుందాం అన్నాడు. ఇక అఖిల పక్షం లేదు, అసలు పక్షం లేదు అంతా మర్చిపోయిండు. అది పక్కకు పోయింది. దాని తర్వాత ఏమైందో తెలవదు. ఆ బిల్ అక్కడనే ఉంది. ఇది మళ్ళా కొత్తగా ఆర్డినెన్స్ అని ఒకటి మళ్ళా పన్నాగం పన్నారు. నేను ఆర్డినెన్స్ చేస్తా గవర్నర్‌కి పంపించి ఆర్డినెన్స్‌తోని మనం అమలు చేసుకుందామని. మరి ఆ బిల్లు కథ ఏందంటే అది చెప్పలే. ఆర్డినెన్స్ పంపించారు. ఆర్డినెన్స్ పంపించి కూడా దాదాపు 15, 20 రోజులు దాటిపోయింది గవర్నర్‌కి. అక్కడి నుంచి రెస్పాన్స్ లేదు. మరి ఉందా? రిజెక్ట్ చేసిండా తెలవదు. మళ్ళీ ఇది ఉండంగానే ఢిల్లీ పోయి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేశారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసి ప్రధానమంత్రి దగ్గరికి నేను రాహుల్ గాంధీని తీసుకొని పోయి ఒత్తిడి తెస్తా అన్నాడు. మీరు బిల్లు పంపిందా రాష్ట్రపతి దగ్గరికి. ప్రధానమంత్రి దగ్గరకు పోతా అంటున్నారు. మరి ప్రధానమంత్రి దగ్గరకో, రాష్ట్రపతి దగ్గరకో ఢిల్లీలో తేల్చుకునే అవసరం ఉన్న బిల్లుకి ఢిల్లీలో తేల్చుకోవాల్సిందే అక్కడే తేలే సమస్య అక్కడ పరిష్కారం అయ్యేదానికి గవర్నర్‌కి ఆర్డినెన్స్ ఎందుకు పంపారు? మరి ఈ ఆర్డినెన్స్ ఏమైంది? బిల్ ఏమైందంటే ఇదంతా ఒక కుతంత్రం లెక్క ఉంది, కుట్ర లెక్క ఉంది గానీ నిజంగానే అమలు చేసేదాని లెక్క లేదు. ఇక దీంట్లో మళ్ళీ బీజేపీ, బీఆర్ఎస్ ఈళ్ళొక నాటకం. మేము చేస్తామంటే మేము చేస్తాం. మేమే న్యాయం చేసేది బీసీలకి అంటే మేమే న్యాయం చేసేది. ఏంది మీరు న్యాయం చేసేది? ఇప్పుడు బీజేపీవోళ్ళు ఉన్నారు. మేమే న్యాయం చేసేది ఆళ్ళ బీసీలకి అంటారు. ఈ న్యాయం చేసేటోడు మరి ఢిల్లీలో ప్రభుత్వం ఉంది కదా! ఎందుకు జేపీయలేకపోతున్నారు? మీరు రైతులకి పైసలు పెట్టి కొనుక్కునే యూరియానే ఇయ్యలేని పరిస్థితుల్లో ఏం న్యాయం చేస్తారు మీరు బీసీలకి? చేస్తారు. ఇక బీఆర్ఎస్ వోళ్ళు ఉన్నారు. ఆళ్ళు బీఆర్ఎస్ మీరు 10 ఏళ్ళు పరిపాలన ఉన్నప్పుడు ఏ రోజు బిల్లు పెట్టలే, ఆర్డినెన్స్ పెట్టలే, ఢిల్లీ పైన ఫైట్ చేయలే. వాళ్ళు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చింది వెంటనే అమలు చేసేసారు. తగ్గించడం 34 నుంచి 23కి తగ్గించారు బీసీలకి. మీరు అట్లా న్యాయం చేసిర్రు. దానిపైన కనీసం ఫైట్ చేయటం, అక్కడ కేంద్రంతోనో, కోర్టుతోనో కొట్లాడటం ఏం చేయలేదు. మళ్ళా మేమంటే మేము అంటారు. అల్టిమేట్‌గా కాంగ్రెస్ అయితే ఒక తంత్రం పన్నుతుంది. పార్టీలలో బీసీ రిజర్వేషన్‌ల రగడైతే నడుతుంది. 42% రిజర్వేషన్ అమలుకు సిద్ధమైన ప్రభుత్వం 50%కి పైగా అమలు చేస్తామని కేటీఆర్ ప్రకటన. అధికార పార్టీ కాంగ్రెస్ ఎత్తులకు పై ఎత్తులేస్తున్న బీఆర్ఎస్. ఇంకా గవర్నర్ వద్ద పెండింగ్‌లో ముసాయిదా ఆర్డినెన్స్ ఫైలు. పార్టీ పరంగా 42% రిజర్వేషన్లతో ముందుకెళ్లే యోచనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. నేటి మంత్రిమండలి భేటీలోనూ ఆర్డినెన్సు రిజర్వేషన్ల అంశంపైనే కీలక చర్చ. పంచాయతీల పోరుకు కోసం ముగిసిన హైకోర్టు గడువు. ఎన్నికల నిర్వహణకు సిద్ధమైన రాష్ట్ర ఎన్నికల సంఘం. ఇది ఈరోజు కేబినెట్ మీటింగ్ ఉందనట. అందులో ప్రధానమైన ఎజెండా ఇదేనట. పార్టీ పరంగా మళ్ళీ కొత్త ఎజెండా వచ్చింది. పార్టీ పరంగా అమలు చేద్దామా ఏంటని. ఏది చేసినా కాంగ్రెస్ పార్టీ చేసే ప్రయత్నం సఫలం కాకపోతే కాంగ్రెస్ పార్టీ పులి మీద స్వారీ చేస్తుంది. బీసీల రిజర్వేషన్లు అనే పేరుతో పులి మీద స్వారీ చేస్తుంది. ఆ పులి మీద స్వారీ ఏమైందంటే పులి మీద నుంచి దిగితే కరిచేద్ది. ఆ పులి ఎవరంటే బీసీలు. బీసీల మీద ఎక్కి స్వారీ చేసే ప్రయత్నం చేసింది. బీసీలను వాడుకునే ప్రయత్నం చేసింది. ఇవాళ బీసీలకు అన్యాయం చేసే ప్రయత్నం చేస్తే ఎట్టి పరిస్థితుల్లో టాలరేట్ చేయరు. రైట్.
అటవీ భూముల జోలికి వెళ్లొద్దు, గిరిజనులను ఇబ్బంది పెట్టొద్దు, ఇందిరా జల వికాస్ పథకానికి అడ్డంకి అధికారులు, ఫారెస్ట్ అధికారుల తీరుపై ఆగ్రహం. రైతులకు సరిపడా యూరియా అందించే బాధ్యత ప్రభుత్వాన్ని, ప్రజల సంక్షేమమే మా ధ్యేయం. ఉమ్మడి ఖమ్మం జిల్లా అధికారులతో సమీక్షలో బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చెప్పారట. అటవీ భూముల జోలికి వెళ్ళొద్దు అని చెప్పిండి, గిరిజనులను ఇబ్బంది పెట్టద్దు. వాళ్ళు పోయేదే అది. అటవీ అధికారులు గిరిజనుల్ని, పోడు భూము హక్కుదారుల్ని ముప్పు తిప్పలు పెడతాను, వేసిన పంటల్ని నాశనం చేస్తాను, వేసిన విత్తనాలని దున్నేస్తాను. వాళ్ళు తిరగబడితేనేమో అధికారులపైన తిరగబడరు, అధికారులను కొట్టారంటారు. వాళ్ళు నోటికాడి పంటని లాక్కుంటున్నారు, నోటికాడి పంటని సర్వనాశనం చేస్తాను. మీరు ఇక్కడ ఉండే ప్రకటనలు ఇస్తాను, అక్కడ అమలు వేరే ఉంది. అట్లా చేసిన అధికారులపైన ఎవరైనా నోటికాడి పంటని, వేసిన పంటని ఖరాబ్ చేస్తే, డిస్టర్బ్ చేస్తే పోలీస్ కంప్లైంట్ ఇచ్చే పరిస్థితి వాళ్ళకి హక్కును కల్పించాలి. పోలీసులు కంప్లైంట్ తీసుకొని ఎవరైతే అధికారి అది చేసిండో వాళ్ళని శిక్షించే కార్యక్రమం చేస్తే ఆగింది. మీరు ఈ ప్రకటన చేస్తే ఆగదు. మళ్ళీ వీళ్ళు బలవంతంగా అడిగిపోతారు. బలవంతంగా పోతే పోలీసులు కంప్లైంట్ తీసుకోరు. వీళ్ళని ఇక సొంతంగా అడ్డుకునే ప్రయత్నంలో గొడవలు జరుగుతున్నాయి, ఘర్షణలు జరుగుతున్నాయి, అధికారులు దెబ్బలు జరుగుతున్నాయి, అధికారులు బలవుతున్నారు, ఇటు రైతులు బలవుతున్నారు. ప్రభుత్వం పైనుండి తమాషా వస్తుంది. కాబట్టి అధికారులకు క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి. ఒకవేళ ఎవరైనా అధికారులు ఆ ఇన్స్ట్రక్షన్స్ని వైలేట్ చేస్తే పోలీస్ కేసు లేదా కంప్లైంట్ చేసే పరిస్థితి ఇవ్వాలి. ఇవ్వకుండా మీరు కొట్టుకోండి అనే పరిస్థితులు అధికారులని, గిరిజనులని ప్రొవోకేట్ చేసే పరిస్థితి ఉంది ఇవాళ. ఇది బట్టి గారు అయితే చెప్పిండు, ఎవరు అట్లా అటవీ భూములు జోలికి పోవద్దని. క్యూ లైన్లో చెప్పులు, పాస్బుక్లు, తెలంగాణ వ్యాప్తంగా యూరియా కొరత. క్యూ లైన్లో చెప్పులు, పాస్బుక్లు ఇది చాలా రోజుల నుంచి నడుతుంది యూరియా కోసం. ఇది ఎట్లుందా? ఎరువుల కొరతపై చర్చకు సిద్ధమా? మంత్రి తుమ్మలకు రామచంద్రరావు సవాల్. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు. ఇక చర్చించేది నేను కనపడతలే. ఏంది చర్చించేది? యూరియా అందించలేని పరిస్థితి. యూరియా రాష్ట్రానికి రావాల్సిన యూరియాని కోత పెట్టి 2.37 లక్షల టన్నుల యూరియాని కోత పెట్టింది కేంద్ర ప్రభుత్వం. 2,37,000 టన్నుల యూరియా రావాల్సిన కోట కంటే తగ్గించి ఇక్కడ చెప్పులు, పాస్ పుస్తకాలు లైన్లో పెట్టిన కళ్ళకు కనపడుతుంది. ఇక చర్చించేది అందులో ఏం చర్చించాలా? మీరు చర్చిస్తే తుమ్మల నాగేశ్వరరావు గారితో కాదు చర్చించాల్సింది, రైతులతో చర్చించండి. పోయి ఇక్కడ లైన్లో క్యూలో ఉన్నారు కదా, ఆ రైతులతో చర్చ పెట్టండి. యూరియా బాగా వస్తుందా అని అడగండి, ఎంట పడతారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మీరు, కేంద్రం పైన ఒత్తిడి తేవాలి. బీజేపీకి 8 మంది ఎంపీలు ఉండరు, 2 మంత్రులు ఉండరు. రైతులకు కావాల్సిన యూరియా బస్తాలను ఇవ్వలేని పరిస్థితి కొనుక్కోవటానికి అంటే మళ్ళీ మీరు చర్చలా? ఎవరితో చర్చలు పెడతారు? ఏం పెడతారు? ఇక్కడ కళ్ళకే కనపడుతుండే. కేంద్రానికి చిత్తశుద్ధి లేదని తుమ్మల నాగేశ్వరరావు గారు అంటే, లేదు మాకు చిత్తశుద్ధి ఉంది, చర్చకు సిద్ధం అంటాడు. మధ్యలో రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఏం చర్చ అవసరం ఇందులో? కళ్ళకు కనపడుతుంది, చెవులకి వినపడుతుంది, వాళ్ళ బాధ ఏందో రైతుల బాధ. ఇక దీంట్లో చర్చ ఏంది? మీరు పోయి ఢిల్లీలో చర్చ చేయాల్సింది. వ్యవసాయ శాఖ మంత్రితో చర్చ చేసి యూరియా 2.37 లక్షల టన్నులు ఏదైతే కొరత పెట్టి ఆపారో దాన్ని రిలీజ్ అయిపోయింది. అది చర్చ అండి. ఈడ మీరు కూర్చొని చర్చ పెడితే ఏమవుతుంది? రైట్. వెలుగు పేపర్ చూద్దాం. ఇవాళ క్యాబినెట్ భేటీ ఉందట. స్వతంత్ర నిపుణుల కమిటీ నివేదికను అందించే ఛాన్సు. మైనింగ్, సన్రైజ్, అడ్వకేట్ ప్రొటెక్షన్ ముసాయిదాలపై చర్చ, బీసీ రిజర్వేషన్పై డిస్కస్ చేసే అవకాశం. ఇది క్యాబినెట్ మొన్న జరగాల్సింది వాయిదా పడ్డది, ఈరోజు ఉందట. రైట్. బీసీ డిక్లరేషన్ కాదు, ముమ్మాటికి ముస్లిం డిక్లరేషన్. బీసీల ముసుగులో ముస్లింలకు రిజర్వేషన్లు పెంచే కుట్ర అని బండి సంజయ్ చెబుతుండే. 30% ముస్లిం ఓట్ల కోసం కాంగ్రెస్ కుతంత్రాలు. బీసీలకే 42% రిజర్వేషన్లు అమలు చేస్తే మద్దతు ఇస్తాం. కేటీఆర్పై సీఎం రమేష్ చెప్పింది నిజమే, చర్చకు వస్తే నిరూపిస్తానని కేటీఆర్కి సవాల్. రాష్ట్రంలో బీఆర్ఎస్ పని అయిపోయిందని కామెంట్. కుటుంబ వారసత్వ రాజకీయాలకు, అవినీతి పార్టీలకు బీజేపీ దూరం అని వెల్లడి. ఇది ముస్లిం డిక్లరేషన్, అది బీసీ డిక్లరేషన్ అని ముమ్మాటికి 42% బీసీలకు రిజర్వేషన్ పేరుతో ముస్లింలకి 30% రిజర్వేషన్లు ఇవ్వాలి అనే ఒక కుట్ర చేస్తున్న కాంగ్రెస్ అంటున్నారు. ఒకవేళ బీసీలకే 42% ఇస్తా అంటే మేము మద్దతు ఇస్తాం అంటున్నాం. మీరు కేంద్ర హోంశాఖ మంత్రి, కేంద్ర హోంశాఖ మంత్రిగా ఉండి అన్ని పేటముళ్ళు వేసే కార్యక్రమం చేస్తారు. కానీ నిజంగానే మీరు ఒక బీసీగా ఉండి, కేంద్ర మంత్రిగా ఉండి బీసీలకు న్యాయం చేసే పరిస్థితి ఉంటే మీరు లేని కొర్రీ పెట్టి, ఎవరు చెప్పారు మీకు బీసీలలో 42%లో 10% వాళ్ళే ఉండరు, 30% వాళ్ళే ఉండరని?
అంటే మీరు చెప్పేది ఏంటంటే 42% బీసీలకు ఇచ్చే రిజర్వేషన్‌లో 30% ముస్లింలు ఉంటారట, 12% బీసీలు ఉంటారట. అందుకే మేము ఇయ్యలేదు అంటున్నారు. ఏ అధికారి చెప్పిండు మీకు? ఇయన్నీ కొర్రీలు పెట్టే కార్యక్రమం, సెంటిమెంట్ రాజేసే కార్యక్రమం తప్ప, మీకు నిజంగా కమిట్మెంట్ ఉంటే కేంద్రం దగ్గర పోయి కూర్చొని ప్రధానమంత్రి దగ్గర తమిళనాడు తరహాలో షెడ్యూల్ 9లో చేర్చాలి. మా దగ్గర ఉన్న బీసీ రిజర్వేషన్‌ని మా బీసీలకు 42% రిజర్వేషన్ ఇయ్యాలి. 50% టారిఫ్‌ని ఎత్తేయాలి అని అడగాలి. అది అడగరు. అన్ని రాజకీయాలు చేస్తారు. ఇది ఆయన చెప్తుండు ముస్లిం డిక్లరేషన్ అట, అది బీసీ డిక్లరేషన్ కాదట. రైట్. మన తెలంగాణ చూద్దాం. విలీనం చిచ్చు, దమ్ముంటే చర్చకరా, ఎవరితోనూ కలవం. విలీనం అంటే బీజేపీలో బీఆర్ఎస్‌ని విలీనం చేస్తానని నా దగ్గరకు వచ్చారు అని అనకాపల్లి బీజేపీ ఎంపీ సీఎం రమేష్ నిన్న సంచలనమైన వ్యాఖ్యలు చేసి, నా కాళ్ళ ఎళ్ళబడ్డది నిజం కాదా? నా దగ్గర సీసీ ఫుటేజ్ ఉంది. నువ్వేమి లంగపాలన చేసినావో నా దగ్గర ఉంది. మాల్దీవులు పోయి, అమెరికా పోయి ఏం చేసినావో, సిరిసిల్లలో అసలు ఎట్లా గెలిచినావో నాకు తెలదా అని ఆయన ఏదో కొన్ని సంచలనమైన వ్యాఖ్యలు చేసిండు. దానిపైన నిన్న మళ్ళా మేము ఎవరితోని గలము, ఎవరో ఏదో చెప్తారా అయి పట్టించుకోవద్దని కేటీఆర్ అంటాడు. లేదు లేదు అది ముమ్మాటికి నిజమే, చర్చకు సిద్ధమని బండి సంజయ్ అంటాడు. దమ్ముంటారా నేను సీఎం రమేష్‌ని పట్టుకొస్తా, చర్చిద్దాం. ఆయన దగ్గర వీడియోలునే బయట పెడతారు. ఇది తప్పు అని చెప్పే ప్రయత్నం నువ్వు చెయ్యి అని చెప్పి అడుగుతుండ్రు. ఈ విలీనం సిచ్చులు, ఈ సిచ్చులు ప్రజలకు పనికిరాని సిచ్చులు ఇయి. వీళ్ళు పోయి అందులో విలీనం అయితే, వాళ్ళు వచ్చి ఇందులో విలీనం అయితే ప్రజలకేం సంబంధం? ఇది ప్రజల గురించి మాట్లాడండి. బండి సంజయ్ గారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి. రాష్ట్రానికి రావాల్సిన యూరియా గురించో, రాష్ట్రానికి రావాల్సిన అనేక అంశాల గురించో కేంద్రం నుంచి తెచ్చే ప్రయత్నం చేయాలని ఎక్కడ కూర్చొని ముస్లింలు, హిందువులు, లేకపోతే ముస్లింలు, బీసీలు, లేకపోతే విలీనాలు, వీటి గురించి రచ్చ చర్చ దేనికి? ఈ పనికిరాని రచ్చ, పనికిరాని చర్చ. యూరియా రచ్చ, రైతాంగంతో రాజకీయాల, కేంద్రాన్ని బదనాం చేసే కుట్ర. ఏంది బదనాం చేసే కుట్ర? యూరియా రాంది కనపడుతున్నాడు, ఆ చెప్పులు లైన్లో పెట్టి, పాస్బుక్లు లైన్లో పెట్టి కనపడుతూనే ఉంది. ఇంకా బదనామని తీసుకురండి. రైతులకు కావాల్సినంత సఫిషియెంట్గా తీసుకొచ్చి యూరియా ఇస్తే ఇంకా బదనాం ఎందుకు అవుతారు? ఇలా క్లియర్గా కేంద్రం సరైన సరఫరా ఇవ్వలేదు యూరియా కాబట్టి కొరత వచ్చింది అంటున్నారు. అదే కేంద్రం వాళ్ళు ఇస్తే కేంద్రానికే క్రెడిట్ వద్దుగా, బదనాం ఎందుకు అయితే? యూరియా పైన రచ్చ, విలీనం పైన రచ్చ అట. కన్న కొడుకు వీధిపాలు, ప్రియుడితో మురిపాలు, కొడుకును బస్టాండ్లో వదిలి ప్రియుడితో పారిపోయిన తల్లి. నల్గొండలో దారుణం అట. నల్గొండలో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. ప్రియుడి మోజులో పడిన ఓ మహిళ తన కొడుకును బస్టాండ్లో వదిలేసి ప్రియుడితో జంప్ అయింది. ఏడుస్తున్న చిన్నారిని ప్రయాణికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. నల్గొండ 2 టౌన్ ఎస్ఐ సైదులు తెలిపిన వివరాల ప్రకారం ఇట్లుందంటే ఇగో ఏమో ఈ మహాతల్లి ఇన్స్టాలో ప్రియుడు, మామూలు ప్రియుడు కాదు, ఇన్స్టాలో పరిచయం అయ్యి ఫోన్లలో మాట్లాడుకొని ఏమో హైదరాబాద్లో ఉంటుందట ఈ తల్లి. ఒక కొడుకుండు, 14 నెలల బాబట, తీసుకొని నల్గొండకు పోయిందట. వాడిది నల్గొండ అట. ఆ మోజులో పడి నల్గొండ పోయి నల్గొండ బస్టాండ్లో దిగి నేను పలానా దగ్గర ఉన్న బస్టాండ్ అంటే వాడు బైక్ వేసుకొని వస్తే కన్న కొడుకుని అక్కడ వదిలేసి డైరెక్ట్ మంచిగా బైక్ ఎక్కి నవ్వుకుంటూ పోతుంది ఆరామ్స్ ఎంజాయ్ చేయడానికి. అంటే ఎడిపోతుంది అసలు. పేగు బంధాన్ని కూడా మోజులో పడి, ప్రియుడు మోజులో పడి వదిలేసే పరిస్థితి అంటే అసలు నీకు బతికే అర్హత లేదు. ఈ భూమి మీద బతికే అర్హత లేదు. తల్లి బంధం అది. మాతృత్వం అంటే మామూలు విషయం కాదు కదా. చిన్న పిల్లోడు 14-15 నెలల బాబుని నువ్వు నడి వీధిలో వదిలేసి బస్టాండ్లో వదిలేసిపోయినావు అంటే నీకు మానవత్వం ఉందా? నువ్వు అసలు తల్లివే? నిన్ను ఏమనాలా? ఏమంటానికి కూడా మాటలు చాలు. అప్పుడు బస్టాండ్లో ఉన్న కొంతమంది పబ్లిక్ ఏంది ఏడుస్తాడు, ఎవరు ఈ బాబు అని చెప్పి ఆ సీసీ ఫుటేజ్ అంతా ఆర్టీసీ వాళ్ళకి పోలీసులు చెబితే సీసీ ఫుటేజ్ చూస్తే అక్కడ వదిలేసి ఒక మహిళ వేరే ఒక వ్యక్తి బైక్ పైన ఎక్కిపోతుంది అని చూసి ఆ బైక్ నెంబర్ బట్టి ట్రేస్ చేసి ఆ బైక్ ఎవరిది, ఆ బైకులో వచ్చిన వ్యక్తి ఎవరు ఆయన ట్రేస్ చేసి వాళ్ళిద్దరిని పట్టుకొచ్చి ఆ బాబు తండ్రిని వాళ్ళని కూడా పిలిచి అందరికి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారట. తండ్రికి అప్పచెప్పారట బిడ్డని. అంటే ఏ పరిస్థితుల్లో ఉంది ఇలా మానవ సంబంధాలే కాకుండా తల్లి బిడ్డ సంబంధాలు కూడా, కన్న పేగు సంబంధాలు కూడా ఏ స్థాయిలో స్వార్థానికి, మోజుకి బలైపోతాయని అర్థమవుతుంది. ఇది నల్గొండలో జరిగింది నిన్న. ఈ వీడియో కూడా వచ్చింది బయటికి.
కాళేశ్వరం నివేదిక సిద్ధమైందట, రేపో మాపో ప్రభుత్వానికి అందజేత, అనంతరం కేబినెట్ సబ్ కమిటీ ఎదుటకు, ఆ తర్వాత అసెంబ్లీలో చర్చ, రాష్ట్రానికి చేరుకున్న జస్టిస్ పిసి ఘోష్. ఈ నివేదిక సిద్ధం సిద్ధం సిద్ధం, ఆడ చర్చ ఏడ చర్చ, ఆడ ఏం లేదు, ఒక చర్య ఉన్నట్లేదు, ఒకటి మాట్లాడినట్లేదు. దానిపైన కుంగిపోయింది, 1,00,000 కోట్ల అవినీతి అంటున్నారు కానీ ₹1,00,000 కూడా రికవర్ అయింది లేదు, చర్య తీసుకుంది లేదు. ఆ కమిషను జీతాలు దండగవుతున్నాయి ఇప్పుడు నాకు తెలిసి అయితే. రైట్. ఇగో ఏమే కొడుకును వదిలేసి ఇన్స్టా ప్రియుడితో తల్లి జంపు, ఆరాంసే నవ్వుకుంటూ పోతుంది. బీజేపీలో చేరే ప్రసక్తి లేదు, అన్ని విషయాలు ఆలోచించే రాజీనామా చేసే పార్టీ అధ్యక్షుడు రామచంద్రరావు ఫైటర్ కాదు, కమలం గెలుపు కోసం ఫైటర్ అవసరం అని ఎమ్మెల్యే గోషామహల్ ఎమ్మెల్యే రాజసింగ్ బీజేపీ పార్టీకి రాజీనామా చేసిండు. ఆ రాజీనామాని ఒక 10-15 రోజుల తర్వాత బీజేపీ అధిష్టానం ఆమోదించింది. దాని తర్వాత అసలు గోషామహల్ ఎమ్మెల్యేగా రాజీనామా చేస్తాడా, ఉప ఎన్నికలు వస్తాయా, లేదంటే గోషామహల్ ఎమ్మెల్యేగా అర్హుడిని చేయండి అని బీజేపీ ఆయన కంప్లైంట్ ఇస్తే స్పీకర్ కానీ ఒక చర్చ జరిగింది. బీజేపీ కోరి కోరి బై ఎలక్షన్స్ తెచ్చుకోదు అని ఒక వాతావరణం. ఎందుకంటే బై ఎలక్షన్స్ తెచ్చుకొని ఇప్పుడు అక్కడ గెలవలేదనుకో పరువు బాధ్యత. ఇక ఆ రాజాసింగే ఒక స్టెప్ ముందుకేసి రాజీనామా చేసి స్పీకర్ ఫార్మేట్లు ఇచ్చి బై ఎలక్షన్స్ కోరుకొని ఇండిపెండెంట్గాను అట్లా పోటీ చేసి గెలిచి ఆయన సత్తా ఆయన చూపిస్తారు అనుకున్నారు. ఆయన కూడా కాస్త వెనక తగ్గినట్టుంది. ఈ పరిస్థితుల్లో ఎన్నికలకు పోయి ఇబ్బంది పడతాం అనుకున్నాయేమో. మొత్తానికి బీజేపీలో చేరే ప్రసక్తి లేదు, ఎమ్మెల్యే పదవి అట్లే పెట్టుకుంటా అన్నట్టు చెప్పినట్టు ఒక వార్త ఉంది. రామచంద్రరావు ఫైటర్ కాదు అంటాడు, అంటే బీజేపీ అధ్యక్షుడు. బీజేపీకి ఇలా కావాల్సింది ఫైటర్ అంటాడు, ఇక ఆయన ఫైటర్ కాదని క్లియర్ చేసేసిండు. ఆంధ్రజ్యోతి చూద్దాం. స్థానిక ఎన్నికలు, బీసీ రిజర్వేషన్లు, నేటి మంత్రివర్గ సమావేశంలో కీలక చర్చ. ఆర్డినెన్స్ గవర్నర్ దగ్గర, బిల్లు కేంద్రం దగ్గర ఎలా ముందుకెళ్లాలని దానిపై చర్చించిన నిర్ణయం. కులగణన, రేషన్ కార్డులు పంపిణీ, యూరియా నిల్వలు, సాగునీటి ప్రాజెక్టులపై సమీక్ష. ఈరోజు క్యాబినెట్లు ఇవి ఉంటాయట. బీసీ రిజర్వేషన్లు, స్థానిక ఎన్నికలు, యూరియా సరఫరా, కులగణన, రేషన్ కార్డులు, వీటిపైన. ప్రైవేటు వైద్య కళాశాలపై విజిలెన్స్ విచారణ, వైద్య విద్యలో నాణ్యత, సదుపాయాలపై ఫిర్యాదులతో సర్కారు నిర్ణయం. ఇటీవలే 3 కాలేజీలపై విచారణ, అవకతవకలు జరుగుతున్నట్టు గుర్తింపు. విద్యార్థుల స్టైఫండ్కి ఎగనాము, అధ్యాపకులు, మౌలిక సదుపాయాల కొరత, 17 అంశాలపై వివరాలు ఇవ్వాలని అన్ని ప్రైవేటు కాలేజీలను కోరిన సర్కారు. స్పందించిన పలు కాలేజీలు ప్రభుత్వం సీరియస్, విజిలెన్స్ విచారణకు ఆదేశం. ఇది ప్రైవేటు వైద్య కళాశాలలు గవర్నమెంట్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి. ఈ మధ్య వచ్చిన కొన్ని కంప్లైంట్ల వల్ల 3 కాలేజీల్లో విచారణ చేశారట, అవకతవకలు జరిగినట్టు గుర్తించారు. దానిపైన విద్యార్థుల స్టైఫండ్ ఎగనాము, అధ్యాపకులు, మౌలిక వసతుల కొరత, 17 అంశాలపైన వివరాలు ఇవ్వాలని అన్ని ప్రైవేట్ కాలేజీలను సర్కారు కోరింది. గవర్నమెంట్ కోరితే ఎవడు స్పందించలేదట, పట్టించుకోలే. సర్కార్ అంటే లెక్కే లేదు అసలు. ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు, ప్రైవేట్ మెడికల్ కాలేజీలు, ప్రైవేట్ ఎంబీఏ ఎంసీఏ కాలేజీలకి గవర్నమెంట్ ఒకటి ఉంది, గవర్నమెంట్ పరిధిలో మనం పనిచేయాలి, గవర్నమెంట్ నిబంధనలు పాటించాలని సోయి మర్చిపోయారు. ఇప్పుడు అనివార్యంగా గవర్నమెంటే మనం ఆదేశాలు ఇచ్చినా పట్టించుకోవట్లే, మనం అడిగిన సమాచారం కూడా ఇయ్యని పరిస్థితిలో ఉంటే వాళ్ళ పరిస్థితి ఎందుకు చూడాలని విజిలెన్స్ కమిషన్ వేసింది, విజిలెన్స్ విచారణ. ఆ విజిలెన్స్ విచారణ దీని ఒక్కదానిపైన కాదు, ఈరోజు ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు, ప్రైవేట్ ఎంబీఏ ఎంసీ కాలేజీలు పైన కూడా విజిలెన్స్ విచారణ చేయాలి. డొల్ల కాలేజీలు 100 ఉన్నాయి, స్టాఫ్ ఉండరు, విద్యార్థులు ఉండరు, బిల్డింగ్లు మాత్రమే ఉంటాయి, నడుస్తూ ఉంటాయి. కోచింగ్ మన కౌన్సిలింగ్ అయితే కౌన్సిలింగ్లో సీట్లు వస్తాయి, చదువు చెప్పరు, విద్యార్థులు పాస్ అవుతుంటారు, కేవలం ఎగ్జామే రాస్తారు. అట్లాంటి ఇంజనీరింగ్ కాలేజీలు, మెడికల్ కాలేజీల పైన, ఎంబీఏ ఎంసీఏ కాలేజీల పైన విజిలెన్స్ విచారణ చేసి ఉత్త విచారణతో చేతులు దులుపుకోకుండా విచారణ నివేదికను బట్టి కఠినమైన క్రిమినల్ చర్యలు తీసుకోవాలి. అప్పుడు సెట్ రైట్ అయింది తప్ప అప్పుడు గవర్నమెంట్ అంటే ఏందనేది వాళ్ళకి తెలుస్తుంది. చట్టము, గవర్నమెంట్ నిబంధనలు వాటిని అతిక్రమిస్తే ఎట్లా ఉంటుందనే షాక్ తగలాలి. అది తగలనంతసేపు మీరు ఈ ఉట్టిగా మీటింగ్లు పెడితే ఏం అవ్వదు. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.